గారడీ సీమోన్లు ఆయననే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ్యంలో కనపడుతున్నారు. మారు మనసు గురించి చెప్పరు, పాపక్షమాపణ గురించి చెప్పరు, పరలోకం గురించి చెప్పరు, నరకం గురించి చెప్పరు. అర్థమైందా? నువ్వు యేసుని నమ్ముకుంటే పొలం కలిసి వస్తుంది, మీ గేదె పాలు బాగా ఇస్తుంది, ఇది చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, నువ్వు దుర్నీతి బంధకములో ఉన్నావు, నువ్వు పాపములో ఉన్నావు, ఓ సీమోనా నువ్వు పాపములో ఉన్నావు, ఓ సీమోనా నువ్వు దుర్నీతిలో ఉన్నావు, అది నాకు కనబడుతుంది అన్నాడు. కానీ వాళ్ళ పాస్టర్ గారులకు ఏం కనపడుతుందంటే, అమ్మ నీ జేబులో 4,000 ఉన్నాయి, అందులో 2,000 దేవుడు నాకు ఇమ్మన్నాడు అంటే ఆయమ్మ అంటదే, లేదయ్య గారు నా జేబులో 4,000 లేవు, 5,000 ఉన్నాయండి అంటే, అదేనమ్మా 5,000 అనబోయి 4,000 అన్నాను, అందులో సగము దేవుడు నాకు ఇమ్మన్నాడు. ఏమంటే ఇది కనపడతా ఉంది. కానీ పేతురు చెప్తున్నాడు ఏమని, ఓ సీమోనా నువ్వు పాపములో ఉన్నట్టు నాకు కనబడుతుంది, నువ్వు చెడుతనములో ఉన్నట్టు నాకు కనబడుతుంది, నువ్వు అవినీతిలో ఉన్నట్టు నాకు కనబడుతుందని ఏ దైవజనుడు చెప్తున్నాడు, ఏ పాదిరి గారు చెప్తున్నాడు? అలాంటి పాదుర్లు దినాల్లో ఎవరైనా ఉన్నారా? అలాంటి పాదుర్లు మన ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నారా? మారు మనసు పొందమని చెప్తున్నారా? రక్షించబడమని చెప్తున్నారా? నువ్వు చేసేది తప్పు అని చెప్తున్నారా? నువ్వు చేసేది నేరం అని చెప్తున్నారా? ఆదివారం వచ్చి దేవా దేవా దేవ దేవా దేవో దేవా, ఒరే నువ్వు ప్రార్థన చేస్తున్నావు పనికిమాలినోడా, నువ్వు పాపంలో ఉన్నావురని ఏ పాదిరి చెప్తున్నాడు? ప్రార్థనకు వచ్చిన పనికిమాలినోడా, నువ్వు సినిమాలు చూస్తున్నావురా, నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావురా, నువ్వు తీర్థంలో తిరుగుతున్నావురా, నువ్వు తాగుమోతోడు కనపడుతున్నావురా, మీ భార్యను వదిలేసి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టు తిరుగుతున్నారా పనికిమాలినోడని ఏ పాదిరి చెప్పేలాగున్నాడు? ఎప్పుడు చూసినా డబ్బు సంపాదనే చూసుకుంటున్నారు తప్ప మనుషులు రావడమే చూసుకుంటున్నారు తప్ప ఆ మనుషుడు మారాలని బోధ చేసేవాడు ఎంతమందిలో ఉన్నారు? ఈ రోజున ఎక్కడ చూసినా ఈ గారడీ సీమోళ్ళు ఎక్కువైపోతా ఉన్నారు. వాక్యానికి భిన్నంగా ప్రవర్తించేవారు, వాక్యానికి భిన్నంగా బోధ చేసేవాళ్ళు, వాక్యానికి భిన్నంగా ప్రవర్తించే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు. ఆలోచించండి, ఈ గారడీ సీమోను గారడీలు జయించు ఏమన్నాడట, తానెవడో గొప్పవాడిని అని చెప్పుకున్నాడంట. ఏమని చెప్పుకున్నాడమ్మా? ఏమని చెప్పుకున్నాడు? మేరీ మాత మొదలెట్టావు అక్కడ మీటింగ్, నువ్వు సరికూర్చో, చిన్నాడు కూర్చో, సరికూర్చో, నాకు కనపడాలి, నువ్వు సరికూర్చోమన్నానా? చెప్పండి. తానెవడో గొప్పవాడిని అనుకున్నాడు అన్నమాట. నేనెవడో గొప్పవాడు అనుకున్నారంట. ఆ రోజుల్లో ప్రజలు కూడా ఆయనే గొప్పవాడు అనుకున్నారండి. మీరు కూడా అంతే కదా. పాపం గురించి బాధ చేస్తే ఆ మాట వినరు మీరు. అమ్మా మీరు డబుల్ స్టేర్ అయిపోతున్నారు. రాత్రి నేను ప్రార్థన చేస్తుంటుండగా దేవుడు నాకు కనబడి, అమ్మా ఇప్పుడు ఏ పేరంటే లేని పేరు కూడా వద్ది, అమ్మ నువ్వు డబుల్ స్టేర్ అయిపోతున్నావు, నువ్వు 4 గేదెలు కొనబోతున్నావు, 4 జీపులు కొనబోతున్నావు, 4 కార్లు కొనబోతున్నావు, నీకంతా కలిసి వచ్చేలాగుంది. ఈ సంవత్సరం మీ అబ్బాయికి డబల్ పెళ్ళిళ్ళు చేయబోతున్నావు, నేను 4 కాసులు బంగారం కలిసి వచ్చేలాగుంది, మీ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చేలాగుంది. చెప్పండి, ఈ సంవత్సరం మీ ఇంట్లో వాళ్ళందరూ గవర్నమెంట్ ఉద్యోగాలు రాబోతున్నాయంటే అద్దిరా పాటర్ గారంటే అలాగ ఉండాలంటావు. రే ఓ తాగుమోతాడా, ఓ తిరుగుమోతాడా, ఓ వ్యభిచారోడా, ఓ మాంత్రికుడా, ఓ పనికిమాలోడా, నువ్వు దుర్నీతిలో ఉన్నావని చెప్తే అబ్బే ఆ బోధ కుదరదు మనకి. రేపు బోధవారి నుంచి మానేయాల, పోతావు కట్టగట్టుకుని నరకాన్ని, ఇది ఇక్కడ ఉంది చదువుకో. నేను అన్న మాట కాదు, ఇక్కడ ఉంది చదువుకో. పాప నువ్వే ప్రార్థనకు వస్తున్నావు కానీ ఎవరినో ప్రేమించి ఆ బండి మీద తిరుగుతున్నావేంటి పిల్ల అన్నామనుకోండి, ఈ పాదురు గారు ఎప్పుడు ఇలాగే చెబుతాడు, ఈ పాదురి గారు ఎప్పుడు ఇలాగే మాట్లాడతాడు. మరి ఏం మాట్లాడాలా? అది బండి మీద తిరిగినా కానీ బాగా తిరిగమ్మా ఏదైనా వస్తే హాస్పిటల్కి వెళ్ళి ఏమంటే ఏదో మందో మాకో వేసుకుని అది చెప్పాలా నీకు? ఆ పాదిరి గారు నీకు మంచోడా? ఆ పాదిరి గారు మంచిగా బాధ చేస్తున్నాడా? పోతారని కట్టగట్టుకుని ఇది ఇక్కడ ఉంది నా మాట కాదు, చదువుకో, బైబిల్ ఇదేతులో ఉంది. దుర్నీతి పనులు చేస్తున్నావా, మురికి పనులు చేస్తున్నావా? ఎవడో అడిగాడు, నన్ను క్వశ్చన్ చేశాడు, బోధ చేస్తున్నా నీ విశ్వాసులు అక్కడ తిరుగుతున్నారు చూడని అడిగాడు. బుద్ధి లేదా మీకు? జ్ఞానం లేదా మీకు? అన్నం తింటారా, గడ్డి తింటున్నారా మీరు? తీర్థంలో తిరిగి మళ్ళీ ఆదివారం ప్రార్థనలకు వస్తారా? మీరు ఏం పనులు చేస్తున్నారు? మీరు మంచి పని ఏమన్నా చేశారా? కళ్ళు కనపడతా లేదా నీకు? వయసు వచ్చిన పిల్లల్ని తీర్థంలో పంపుతారా మీరు?
మళ్ళీ ఏమన్నా బయటికి వెళ్ళి ఏడుతారా ఏడుపు మొఖాలు వేసుకుని. దుర్నీతిలో ఉన్నావు గుర్తుపెట్టుకో. నీ పిల్లలు నువ్వే పాడు చేస్తున్నావు గుర్తుపెట్టుకో. నీ పిల్లలు నువ్వే నరకాలు పంపిస్తున్నావు గుర్తుపెట్టుకో. మళ్ళీ ఏమేమి ఉన్నాడు మళ్ళీ ఆదివారం ప్రార్థనకు వస్తున్నారు పరిగమాల మొఖాలు వేసుకుని. నేను అన్నానా ఇది ఇక్కడ ఉంది చూడు, నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావు. మళ్ళా చదువు ఆ మాట చూడు ఏం రాశాడు. ఏమండి, నువ్వు ఘోర దుష్టత్వములు, రెండోది దుర్నీతి బంధకములను ఉన్నట్టు నాకు కనబడుతున్నా. బైబిల్లో 22వ వాక్యం చదువు. కాబట్టి ఈ నీ చెడుతను మానుకొని మారు మనసు నొంది ప్రభుని వేడుకొనుము, ప్రభుని వేడుకొనుము. ఒకవేళ చదువు ఒకవేళ ఏమన్నారు, ఒకవేళ ఆయన నీ హృదయాలోచన కనబడతాలా నీకు? నీ కుటుంబం ఎలా ఉందో కనబడుతుందా? నీ పిల్లలు ఎలా ఉన్నారో కనబడుతుందా? నీ భర్త ఎలా ఉన్నాడో కనబడుతుందా? నీ భార్య ఎలా ఉందో కనబడుతుందా? ప్రార్థనకు వచ్చి ఏం మారావు? ప్రార్థనకు వచ్చి ఎక్కడ మారావు? ప్రార్థనకు వచ్చి ఏ నడక మార్చుకున్నావు? ప్రార్థనకు వచ్చి నీ పరిస్థితి ఏంటి? ప్రార్థనకు వచ్చి నీ బతుకేంటి? ఒకసారి ఆలోచించుకో. పేతురు నాలా మగమాటం లేనట్టు చెప్పేశాడు. ఉంది చెప్పమని దేవుడు నాకు చెప్పాడు, నేను చెప్తున్నాను. మారతావా పరలోకం, మారవా నరకం, మారతావా దేవుని రాజ్యం, మారవా ఆరనగ్నిగుండం. ఎవడేం చేయలేడు, ఎవడు ఏమి రక్షించడు. ఒకవేళ నేను అన్న మాటకి నీ కోపం వస్తే బతుకు మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నేను అన్న మాటకి నీ కోపం వస్తే జీవితం మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నేను అన్న మాటకి నీకు పౌరుషం వస్తే బతుకుల్లో జీవితంలో మార్పు రావడానికి ప్రయత్నం చేయి. 52 ఆదివారాలు చూశాడు దేవుడు నిన్ను. 365 రోజులు దేవుడు ఉచితంగా ఫ్రీగా నేను కాపాడుకుంటూ వచ్చాడు. ఏం చేసావు నువ్వు? ఎక్కడ మారావు మనం? ఆలోచించుకోండి.